నమస్తే ఫ్రెండ్స్, జిఐఎస్ ఇన్ తెలుగు జిఐఎస్ ఛానల్కి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే సబ్జెక్ట్ ఏంటంటే జియో సర్వర్లో డబ్ల్యూఎంటీఎస్ని ఎలాగా మనం క్రియేట్ చేస్తాము, ఎలాగ పబ్లిష్ చేస్తామనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డబ్ల్యూఎంటీఎస్? డబ్ల్యూఎంటీఎస్ అంటే ఏంటిది? డబ్ల్యూఎంటీఎస్ అంటే వెబ్ మ్యాప్ టైల్ సర్వీసెస్. ఓకే, is a standard protocol for serving pre-rendered or runtime computer geo-referenced map tiles over the internet. మనము ఆల్రెడీ యాడ్ చేసుకున్న వెక్టర్ లేయర్ కావచ్చు, లేకపోతే ఇమేజ్ లేయర్స్ కావచ్చు, దాన్ని మనము ఒకసారి కాకుండా ఇది టైల్స్ రూపంలో మనకి డేటా అనేది డిస్ప్లే చేస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. సో దానికి మనం డబ్ల్యూఎంటీఎస్ అనే దాన్ని క్రియేట్ చేసుకుంటాం. ఈ డబ్ల్యూఎంఎస్కిను డబ్ల్యూఎంటీఎస్కి డిఫరెన్స్ ఏంటిది? అసలు డబ్ల్యూఎంఎస్ అంటే మనకి వెక్టర్ డేటా కానీ రాస్టర్ డేటా కానీ అది మనకి ఒక ఇమేజ్ ఫార్మాట్లో చూపిస్తుంది. మనం ప్రీవియస్ ఎక్సర్సైజ్లో మనం తెలుసుకున్నాము. అది కేవలం మనకి ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే చూపిస్తుంది. దాన్ని మనం ఎడిట్ చేయలేము, ఏం చేయలేము. కానీ అది మన కంప్లీట్గా వెక్టర్ డేటా కావచ్చు, లేకపోతే రాస్టర్ డేటా కావచ్చు, అది మనకి ఒక ఇమేజ్ ఫార్మాట్లో మనకి డేటా అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. కానీ అదే డబ్ల్యూఎంటీఎస్ అయితే మనకి అది ఒక ఇమేజ్ని 256x256 పిక్సెల్స్లో డివైడ్ చేసి చిన్న చిన్న ముక్కల్లాగా మనకి అది రెండర్ చేసి ఆల్రెడీ రెండర్ అయ్యి ఉన్న ఇమేజెస్ని మనకి అది డిస్ప్లే చేస్తుంది అనమాట. సో దీనివల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సర్వర్ సైడ్లో హ్యూజ్ డేటాని ఆక్యుపై చేయకుండా మనకి ఆ ఇమేజెస్ని 256x256 పిక్సెల్స్లో అది చిన్న చిన్న ఇమేజెస్ లాగా మనకి అది డిస్ప్లే చేస్తుంది. మీకు క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే గూగుల్ ఎర్త్లో కానీ గూగుల్ మ్యాప్స్లో కానీ ఇమేజెస్ని మనం ఏవైతే యూజ్ చేస్తామో ఆ ఇమేజెస్ని వీళ్ళు డబ్ల్యూఎంటీఎస్ కింద కన్వర్ట్ చేసి టైల్ సర్వర్ కింద మనకి కన్వర్ట్ చేసి మనకి అది ఇమేజెస్ అనేది మనకి డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దానివల్ల ఏమవుతుందంటే మీకు మెయిన్ అడ్వాంటేజ్, మీరు ఏ ప్లేస్లో అయితే జూమ్ చేసుకుంటారో, ఏ ప్లేస్లో అయితే మనం ఇమేజ్ని వ్యూ చేస్తున్నామో ఆ ప్లేస్ వారికి మాత్రమే మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. బ్యాక్ ఎండ్లో నెక్స్ట్ టైల్లో అది ఇమేజ్ అనేది ఫెచ్ అవుతూ ఉంటుంది. సో ఆల్రెడీ ఫెచ్ అయిపోయి ఉంటుంది కాబట్టి అది మనకి వెంటనే మీరు ప్యాన్ చేసిన వెంటనే మనకి అది ఏదో ఆల్రెడీ ఫెచ్ అయిపోయిన ఇమేజ్ని మాత్రమే అది డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీంట్లో ఈ డబ్ల్యూఎంటీఎస్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ అయితే ఫ్రెండ్స్. సో దీనికి సపరేట్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి వన్స్ మనము డబ్ల్యూఎంఎస్ అనే దాన్ని క్రియేట్ చేసుకున్నాము అని అంటే మనం డబ్ల్యూఎంటీఎస్ని కూడా మనము క్రియేట్ చేసేసినట్టే. కానీ దానికి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అది ఎలాగనేది చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి గూగుల్ ఇమేజ్ శాంపుల్ మోడిఫైడ్ ఉంది కదా, ఇది మనము ఆల్రెడీ ఇంతకుముందు మనము అప్లోడ్ చేసుకున్న ఇమేజరీ అనమాట. చిన్న పార్ట్, ఇది చిన్న పీస్ ఆఫ్ పార్ట్. ఓకే, సో ఈ ఇమేజ్ని మనం ఇక్కడ డిస్ప్లే చేసుకుంటున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనము డబ్ల్యూఎంఎస్ కింద కన్వర్ట్ చేసాము. దీన్ని ఇప్పుడు మనం డబ్ల్యూఎంటీఎస్ కింద కన్వర్ట్ చేస్తాం. సో మనం చేసేది ఏమీ ఉండదు ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లేయర్స్లోకి వచ్చి ఇక్కడ టైటిల్ మీద మనము మన ఇమేజ్ టైటిల్ని మనం క్లిక్ చేసుకొని టైల్ క్యాచింగ్ అని ఉంటుంది. ఇక్కడ టైల్ క్యాచింగ్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ క్రియేట్ ఏ క్యాచ్డ్ లేయర్ ఫర్ దిస్ లేయర్ అని ఉంటుంది. బై డిఫాల్ట్గా ఇది చెక్ చేసే ఉంటుంది. ఇది మనం చెక్ చేసుకోవాలి. ఓకే, చెక్ చేసుకున్న తర్వాత ఎనేబుల్ టైల్ క్యాచింగ్ ఫర్ దిస్ లేయర్, ఇది కూడా చెక్ చేసుకోవాలి. ఇక మిగతా యాస్టీస్గా వదిలేసేయండి, మనం చేయాల్సిన అవసరం లేదు. టైల్ ఇమేజ్ ఫార్మాట్ వచ్చేసి ఇమేజ్, జిఫ్ ఇవన్నీ సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, అండ్ సేవ్. సో మనం చేయాల్సింది అంతే ఫ్రెండ్స్. టైల్ క్యాచింగ్లో మనకి ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జియో సర్వర్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకి డబ్ల్యూఎంఎస్ ఉంటుంది కదా, ఇక్కడ మనకి రైట్ క్లిక్ చేసుకొని కాపీ లింక్ అడ్రస్ అంటాం. సేమ్ ఇక్కడ మళ్ళీ న్యూ కనెక్షన్. ఇక్కడ నేను డబ్ల్యూఎంటీఎస్ టెస్ట్ అంటున్నాను. ఓకే, సో ఈ రకంగా మనము ఇమేజెస్ని మనము యాడ్ చేసుకుంటాం. ఇది చిన్న ఇమేజ్ కాబట్టి మనకి
ఆల్రెడీ ఇప్పుడు అంటే దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీరు ఈ డబ్ల్యూఎంటీఎస్ మెయిన్ పర్పస్ ఏంటంటే మనం ఈ స్క్రీన్లో ఉన్న ఈ ఇమేజ్ అనేది ఆల్రెడీ మనకి సర్వర్లో రెండర్ అయ్యి ఉంటుంది కాబట్టి మనకి వెంటనే మనకి ఈ నెక్స్ట్ స్క్రీన్కి మనం వెళ్ళినప్పుడు ఇమేజ్ డిస్ప్లే అనేది మనకి ఇమీడియట్గా జరిగిపోతుంది ఫ్రెండ్స్. సో అలాగా జరగడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్యాండ్ విడ్త్ అనేది సేవ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో చాలా ఇంపార్టెంట్ ఇది ఫ్రెండ్స్ మనకి. కానీ మనకు ఒక్కసారి మనము డబ్ల్యూఎంఎస్ క్రియేట్ చేసుకున్నాము అంటే వెంటనే మనకి సేమ్ టైం మనము డబ్ల్యూఎంటీఎస్ని కూడా క్రియేట్ చేసినట్టే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ రకంగా మనము డబ్ల్యూఎంటీఎస్ అనేదాన్ని మనం క్రియేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.